హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే బోటనీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకొని క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తీసుకున్న టాపిక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ అనమాట. బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికీ యూజ్ అయ్యే టాపిక్స్ అనమాట ఇవి. సో దీంట్లో ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ యూనిట్లో జీవ ప్రపంచంలో వైవిధ్యం అనే టాపిక్ అయితే ఉంది. దీంట్లో ఏంటంటే మనకి ఉన్న సబ్ టాపిక్స్ చూసుకుంటే జీవ ప్రపంచం వైవిధ్యంలో అధ్యాయం 1 చూసుకుంటే జీవ ప్రపంచం గురించి ఉంటుంది. అలాగే అధ్యాయం 2లో జీవశాస్త్ర వర్గీకరణ, అధ్యాయం 3 వచ్చేసి మొక్కల శాస్త్రం, వృక్ష శాస్త్రం, అధ్యాయం 4 వచ్చేసేసి వృక్ష రాజ్యం. అధ్యాయం 4లో ఏముందండి, వృక్ష రాజ్యం గురించి ఉందన్నమాట. ఇవి ఫస్ట్ యూనిట్లో ఉన్న సబ్ టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మన క్లాస్లో చెప్పుకునే ప్రతి ఒక్క టాపిక్స్ ఈవెన్ సైకాలజీ కానీ మెథడాలజీ కానీ ఏమైనా కూడా ఏంటంటే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం జరుగుతుందన్నమాట. ఎందుకంటే డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ వింటే కానీ వాళ్ళు బిట్ అనేది ఎలా వచ్చినా కూడా దానికి ఆన్సర్ చేయగలుగుతారనమాట. సో టుడే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇయర్ బోటనీ అండి ఇది. ఫస్ట్ ఇయర్ బోటనీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం. అసలు జీవ ప్రపంచంలో వైవిధ్యం అనేది ఏంటంటే ఎందుకు ఉంది అంటే చాలా కారణాలు ఉన్నాయన్నమాట. అసలు జీవ రూపాలు అంటే జీవి యొక్క రూపాలు కానీ జీవ ప్రక్రియల గురించి చర్చించే శాస్త్రమే జీవశాస్త్రం. అసలు జీవశాస్త్రం అంటే ఏంటి, జీవ ప్రపంచ వైవిధ్యం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు ఈ జీవశాస్త్రం బయాలజీ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. జీవరూపాలు అంటే ఒక జీవిని తీసుకుంటే దాంట్లో అనేక రూపాలు ఉంటాయి. అది అమీబా రూపంలో ఉంటుంది, అది జీవే. ఇంకోటి పారామిషన్ రూపంలో ఉంటుంది, జీవే. హ్యూమన్ బీయింగ్స్ జీవి. ఇలా చాలా రకాల రూపాల్లో ఉంటుంది. వీటన్నిటిలో ఉన్నది జీవమే. అయితే జీవ ప్రక్రియలని లివింగ్ ప్రాసెస్ అంటే జీవించడానికి కొన్ని ప్రాసెస్ని ఫాలో అవుతుందన్నమాట. ఆ ప్రక్రియల గురించి చర్చించే శాస్త్రం ఏదైనా ఉందంటే అది నథింగ్ బట్ బయాలజీ, జీవశాస్త్రం అనమాట. ఈ జీవ ప్రపంచం అత్యద్భుతమైన వైవిధ్యంతో కూడుకున్న జీవుల్ని కలిగి ఉంటుంది. ఎస్, ఈ జీవ ప్రపంచం మన చుట్టూ ఉన్న జీవ ప్రపంచం ఏముంటుందండి, అత్యద్భుతమైన అసలు వైవిధ్యం కూడా ఏంటంటే మామూలుగా ఉండదన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ వైవిధ్యాలు అంటే వేరియేషన్స్తో కూడుకున్న జీవుల్ని కలిగి ఉంటుందన్నమాట. ఆదిమ మానవుడు అంటే ఆది మానవుడు అని కూడా అనుకోవచ్చు మనం. ఆది మానవుడు జీవులకు నిర్జీవ పదార్థాలకు మధ్య ఉన్న తేడాలను తేలిగ్గా గుర్తించాడనమాట. సో ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే ఫస్ట్ ఉన్న మానవుడు ఏం చేశాడు, జీవించి ఉన్నదానికి అలాగే నిర్జీవమైన దానికి ఈ రెండు పదార్థాల మధ్య తేడాను ఏం చేశాడు, ఈజీగా తను ఐడెంటిఫై చేయగలిగాడు. అతడు కొన్ని నిర్జీవ పదార్థాలు, ఇక్కడ నిర్జీవ పదార్థాలు అంటే ఏమి ఇచ్చారు మనకి, గాలి ఒక నిర్జీవ పదార్థం, సముద్రం నిర్జీవ పదార్థం, నిప్పు నిర్జీవ పదార్థం మొదలైనవి ఇవన్నీ కూడా నిర్జీవ పదార్థాల కిందకి వస్తాయి. ఎప్పుడు ఆది మానవుడు గుర్తించే టైం నుంచి. కొన్ని మొక్కలు జంతువులు లాంటి జీవులను నిర్వచించాడనమాట. సో ఈయన నిర్జీవ పదార్థాలుగా వేటిని తీసుకున్నాడండి, గాలిని, సముద్రాన్ని, నిప్పుని నిర్జీవ పదార్థాలుగాను. సజీవ పదార్థాలు అంటే ఏంటి, సజీవులు ఆర్ జీవులు అంటే ఎవరు, ఆది మానవుని దృష్టిలో మొక్కలు, జంతువులు, వీటిని ఆయన నిర్వచించాడనమాట. ఈ నిర్జీవ పదార్థాలన్నిటిలోనూ అతడు గ్రహించిన ఉమ్మడి లక్షణం ఏంటిది, అవి కలిగించిన ఆశ్చర్యం లేదా భయం. సో జీవ పదార్థాలు తీసుకున్నా నిర్జీవ పదార్థాలను తీసుకున్నా ఏం గ్రహించాడు ఆయన ఉమ్మడిగా, అవి కలిగించిన ఆశ్చర్యం లేదా భయం. కొన్ని ఏం చేస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని ఏం చేస్తే భయాన్ని క్రియేట్ చేసే అనమాట. ఎవరికి, ఆది మానవుడికి ఉమ్మడి లక్షణం అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ నిర్జీవ పదార్థాలే ఆశ్చర్యానికి గురి చేయలేదు. నిర్జీవ పదార్థాలు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, సజీవ పదార్థాలు అంటే జీవులు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాగే సజీవ పదార్థాలు కొన్ని భయాన్ని క్రియేట్ చేస్తే, నిర్జీవ పదార్థాలు కూడా కొన్ని భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఇవి ఉమ్మడి లక్షణాలు అనమాట ఆది మానవుడు గ్రహించిన వాటిలో. అయితే
మానవులలో సహా జీవులు వర్ణన మానవ చరిత్రతో ఎంతో ఆలస్యంగానే ప్రారంభమైంది. ఎస్, మనిషిని వర్ణించడం మాత్రమే కాదు, రిమైనింగ్ జీవులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో వాటిని వర్ణించడం అనేది మన చరిత్ర అంటే మానవ చరిత్రలో ఎంతో లేట్గా జరిగింది, అంటే లేట్గా ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు అన్నమాట. జీవశాస్త్రాన్ని మానవ కేంద్రంగా అభిప్రాయపడ్డ సంఘాలు జీవశాస్త్ర విజ్ఞాన ప్రగతికి అతి తక్కువగానే దోహదం చేస్తాయి. ఇక్కడ జీవశాస్త్రాన్ని ఎలా కన్సిడర్ చేశారండి కొన్ని సంఘాలు? జీవశాస్త్రాన్ని మానవ కేంద్రంగా కన్సిడర్ చేశారు, అంటే మానవునికి కేంద్రంగా కన్సిడర్ చేశారనమాట. అభిప్రాయపడ్డాయంటే కొన్ని సంఘాలు జీవశాస్త్రాన్ని ఎవరికి కేంద్రంగా చూసుకున్నారు? మానవునికి మాత్రమే కేంద్రంగా చేసుకున్నారనమాట. జీవశాస్త్ర విజ్ఞాన ప్రగతి అతి తక్కువగానే దోహదం చేసింది. ఇలా ఈ సంఘాలు ఏవైతే ఇలా చూసుకున్నాయో దానివల్ల ఏం చేసింది? జీవశాస్త్రం యొక్క విజ్ఞానం ఏదైతే ప్రగతి చెందాలో అది తక్కువగా దోహదం చేసింది, మరీ ఎక్కువగా ఏమి దోహదం చేయడంతో. జీవరూపాల క్రమబద్ధమైన బృహత్తరమైన అంటే ఎక్కువగా పెద్దగా అనమాట వర్ణనలు అవసరాల కొద్దీ విపులమైన గుర్తింపులు ఐడెంటిఫికేషన్స్ అనమాట. నామీకరణ వర్గీకరణ వ్యవస్థలు ఏర్పరిచాయి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే జీవుల యొక్క రూపాలను ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకొని వాటిలో ఉన్న కామన్ పాయింట్స్ తీసుకొని వాటిని ఏం చేశారు? వర్ణించడం అవసరమయ్యే కొద్దీ వర్ణల అంటే ఈ జీవులు ఇలా ఈ జీవులు వర్ణించడం అవసరమయ్యే కొద్దీ ఏమైంది? విపులమైన గుర్తింపు అనేది వచ్చిందనమాట. దాని ద్వారా ఏం చేసింది? నామినీకరణ అనేది వచ్చింది, నామినిక్లేచర్ అనేది వచ్చింది, అలాగే వర్గీకరణ క్లాసిఫికేషన్ అనేది కూడా వచ్చింది. ఈ వ్యవస్థలని ఏర్పరిచాయి అనమాట. ఎందుకంటే వాటిని మనం డీటెయిల్గా చదువుకోవటం కోసం ఇవన్నీ కూడా చేయటం అనేది జరిగింది. వివిధ జీవులు వాటి మధ్య పోలికలను సమాంతరంగాను నిలువుగాను కూడా పంచుకుంటాయి. సో కొన్ని జీవులు వాటి యొక్క పోలికలు పక్కనున్న జీవితో సమాంతరంగా పంచుకుంటే కొన్ని ఏం చేస్తున్నాయి? నిలువుగా పంచుకుంటున్నాయి అన్నమాట. కొన్ని ఏమో హారిజాంటల్గా పంచుకుంటున్నాయి. ఏంటివి? వాటిలో ఉన్న పోలికలు. కొన్ని ఏం చేస్తున్నాయి? నిలువుగా పంచుకుంటున్నాయి అన్నమాట. భూమిపైన ఇప్పుడు జీవించి ఉన్న జీవులు ఒకదానితో ఒకటే గాక ఒకప్పుడు భూమిపై జీవించిన నివసించిన జీవులన్నిటిలోనూ సంబంధం కలిగి ఉంటాయి. పరిజ్ఞానం మానవుల అనుకువ వివిధ సాంస్కృతిక ఉద్యమాల ద్వారా జీవన వైవిధ్య సంరక్షణకు దారితీస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే భూమిపైన ఇప్పుడు జీవించి కొన్ని ఉన్నాయి, అవునా? అదే ఇంతకుముందు కూడా కొన్ని అంతరించిపోయినాయి, అంటే కొన్ని జీవించి మరణించినాయి. అయితే ఇప్పుడు ఏవైతే ఉనికిలో ఉన్నాయో భూమిపైన ఇప్పుడు జీవించి ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జీవించి ఉన్న వాటితోనూ ఉన్నాయి, అలాగే ఒకప్పుడు భూమి మీద జీవించి చనిపోయినవి ఉంటాయి కదా, అంటే ఒకప్పుడు భూమిపైన జీవించి అంటే నివసించిన జీవులతో అంటే ఇప్పుడు వాటితో లేకపోయినప్పటికీ వాటితో ఏమున్నాయి? సంబంధాన్ని కలిగి ఉంటాయి అనే పరిజ్ఞానం ఎవరిలో ఉంది? మానవులో వచ్చిందనమాట. దానివల్ల మనిషికి ఏమొచ్చింది? కొంచెం అనుకో వచ్చింది. అలాగే కొన్ని సంస్కృతులు ఉద్యమాల ద్వారా జీవ వైవిధ్య సంరక్షణకు దారితీసింది. కొంతమంది ఏం చేశారు? జీవ వైవిధ్యం కోసం ఉద్యమాలు చేపడుతున్నారు కదా, వీటన్నిటి దారితీస్తుంది అనమాట. యూనిట్లో తర్వాత అధ్యయనంలో ఏంటంటే వర్గీకరణ శాస్త్రాలు దృష్టిలో ఉంచుకొని వర్ణన వర్గీకరణ గురించి తెలుసుకుందాం అనమాట. ఇక్కడ చూడండి, ఎర్నెస్ట్ మేయర్ అనమాట. ఈయన 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడే ఇతను ఎవరండి? ఎర్నెస్ట్ మేయర్. ఇతని కాలం వచ్చేసి 1904-2004 అనమాట. ఈయన ఎలా పిలుస్తున్నారు? 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడుతున్నారు అనమాట. ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త అనమాట. ఈయన ఏ విశ్వవిద్యాలయానికి చెందిన ఆయన? హార్వర్డ్ అనే విశ్వవిద్యాలయానికి చెందిన పరిమాణ సంబంధ జీవశాస్త్రవేత్త. ఈయన ఏంటంటే ఈ మేయర్ అనే ఆయన కాలం వచ్చేసి ఈయన గనక మనం ఒక 100 మంది ప్రముఖ సైంటిస్టులను కనుక తీసుకుంటే ఆ 100 మందిలో ఒకరు ఖచ్చితంగా మేయర్ గారు ఉంటారనమాట. ఈనాటికి పరిణామ సంబంధ జీవశాస్త్రంలో ప్రధాన ప్రశ్నార్థకం ఇప్పటికీ కూడా ఈ పరిణామ క్రమంలో ఏంటిది అంటే మెయిన్గా ఉండే క్వశ్చన్ మార్క్ ఏంటి? జాతి వైవిధ్యాల ఆవిర్భావన. అసలు జాతుల్లో ఈ వైవిధ్యాలు వేరియేషన్స్ అనేవి ఎలా వచ్చాయి? అసలు ఈ వైవిధ్యం అంటే వేరియేషన్స్ ఉంటాయి కదా, అవి ఎలా వచ్చాయి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ప్రశ్న సైంటిస్టులకి. దాని గురించి ఈయన ఒక్కడే రూపకల్పన చేశాడని చెప్తారు. ఈయన ఒక్కడే ఎవరి హెల్ప్ లేకుండా రూపకల్పన చేశాడు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆయన మాత్రమే ఇవ్వగలిగాడని చెప్తున్నారు. ఫస్ట్ అధ్యాయం వచ్చేసి జీవ ప్రపంచం. దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ వచ్చేసి జీవించడం అంటే ఏంటి,
జీవ ప్రపంచంలో వైవిధ్యం, వర్గీకరణ శాస్త్ర ప్రమాణాలు, వర్గీకరణ శాస్త్ర సంబంధిత సహాయకాలు, ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ అంటాయి. ఎస్, జీవ ప్రపంచం గురించి ఆల్రెడీ మనం ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాం అనమాట. ఈ జీవ ప్రపంచం అనేది చాలా అద్భుతమైనదని కూడా మనకు తెలుసు. వివిధ రకాలకు చెందిన జీవరాశులన్నీ కూడా ఏం చేస్తే మనకి ఎలా ఆశ్చర్యం కలిగిస్తాయో మన గురించి వాటికి కూడా హ్యూమన్ బీయింగ్ చూసినప్పుడు రిమైనింగ్ జీవరాశులకు కూడా ఏం చేస్తుంది, ఆశ్చర్యం అనేది కలుగుతుంది. ఎందుకు మనకి ఆశ్చర్యం కలుగుతుందంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిమైనింగ్ జీవుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడలేం కాబట్టి మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏంటంటే అతి శీతల పర్వతాలేమి, ఆకురాలే అడవులేమి, సముద్రాలు కానీ, మంచినీటి సరస్సులు కానీ, ఎడారులు, వేడి నీటి చలుముల అలాంటి అసాధారణ పరిస్థితుల్లో నివసించే జీవరాశులు మనం మాట్లాడకుండా చేస్తున్నాయి. ఎందుకంటే అతి శీతల పర్వతాల్లో కూడా ఇవి ఉంటాయా, అసలు ఉండటానికి పాసిబుల్ లేదు అనుకున్న ప్లేస్లో ఏముంటున్నాయి, రకరకాల జీవరాశులు ఉంటున్నాయి. ఆకురాల్చే అడవులు, అటువంటి ప్లేస్లో కూడా ఉండగలిగే కొన్ని జీవులు ఉన్నాయి. అలాగే సముద్రాలు, ఇంత ఉప్పగా ఉంటాయి కదా సముద్రాలు, వాటిలో కూడా జీవులు ఉంటాయి, అసలు ఉండవు అనుకుంటే అక్కడ కూడా జీవులు ఉంటున్నాయి. మంచినీటి సరస్సులో ఉండవు అనుకుంటే అక్కడ ఉంటున్నాయి. ఎడారులు, ఇంత వేడి టెంపరేచర్లో ఏ జీవి బతకలేదు అనుకున్న టైంలో అక్కడ ఉంటున్నాయి. వేడి నీటి చల్మల్లో ఇలాంటి అసాధారణ, అంటే సాధారణ పరిస్థితులు అయితే కావు ఇవన్నీ, చాలా అబ్నార్మల్ సిచ్యువేషన్స్ అనమాట. అక్కడ ఏ జీవి జీవించలేదు అని మనం అనుకుంటాం, బట్ అక్కడ కూడా ఈ జీవరాశులు నివసించి మనల్ని మాట్లాడకుండా చేస్తున్నాయి అన్నమాట. జనాభాలోని జీవుల మధ్య, సముదాయాల్లోని జనాభాల మధ్య ఆవరణ సంబంధ పోరాటం, అంతే కదా. ఒక జనాభా తీసుకుంటే దాంట్లో ఏమవుతుంది, కొన్ని జీవుల మధ్య ఏం జరుగుతుంది, పోరాటం అనేది జరుగుతుంది. ఎందుకని, మన యోగ్యతమయ సార్థక జీవితం గురించి చెప్పుకున్నాం కదా, దానికనమాట. అలాగే సముదాయం, ఒక కమ్యూనిటీ తీసుకుంటే వివిధ జనాభాల మధ్య ఎక్కడ జరుగుతుంది వీళ్ళకంటే ఆవరణ సంబంధ పోరాటం. అంటే ఆవరణ వ్యవస్థలో తమ యొక్క ఐడెంటిటీ కోసం, తమ యొక్క ఫుడ్ కోసం, తమ యొక్క చలనం కోసం అవి ఏం చేస్తే వేరే యొక్క జీవితో పోరాటం అనేది జరుగుతాయి అన్నమాట. పరస్పర సహకారం, అంటే పోరాటం చేస్తే అలాగే సహకరించుకుంటాయి అన్నమాట. వాటికి హెల్ప్ఫుల్గా ఉంటే ఏం చేస్తే సహకరించుకుంటాయి. ఒక కణంలోని అణువుల చలనం గమనిస్తే అసలు జీవం అంటే ఏంటి అది కూడా అనిపిస్తుంది. అంటే ఒక కణంలోని అణువులు చలిస్తాయి కదా, చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. అవి వాటి యొక్క గమనం చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుందని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అసలు జీవించటం అంటే ఏంటి? జీవించటం అంటే నిర్వచించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఏంటంటే మన సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే జీవులు స్వతహాగా ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాలు మనం గమనిస్తాం. అవునా, జీవించనగానే ఫస్ట్ మనం ఏం చేసేస్తాం, మన కల్చర్ ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం పూర్వం నుంచి జరుగుతున్నది ఏంటిది, పెరుగుదల చూపిస్తే జీవించినట్టే, ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్ చేస్తే జీవించినట్టే. పర్యావరణ పరిస్థితులు గుర్తించే సామర్థ్యం, ఆ జీవి పర్యావరణంలో మనం ఏమైనా వాటికి ఉద్దీపనలు క్రియేట్ చేస్తే వాటికి గుర్తిస్తుందా లేదా, రెస్పాండ్ అవుతుందా లేదా అనేది కూడా ఒక రకంగా అనమాట. అలాగే దానికి తగిన అనుక్రియలు, ఇప్పుడు చెప్పా కదా, రెస్పాండ్ అవుతుందా లేదా అదనమాట. అలాగే జీవక్రియలు, మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ, పునరుత్పత్తి, ఏదైనా అవయవం కోల్పోయినా కానీ మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసుకునే సామర్థ్యం ఓన్లీ జీవించే జీవికే ఉంటుంది కదా, అలా అదనమాట. స్వయం సంవిధానం, పరస్పర చర్య, లక్షణ వ్యక్తీకరణ, ఇవన్నీ కూడా ఏం చెప్తాం మనం, జీవులకు ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, వీటి వల్ల జీవి జీవించి ఉంది అని మనం చెప్పడానికి కొన్ని సంవత్సరాలుగా వస్తుందన్నమాట సాంప్రదాయ ప్రకారం. ఒక్కొక్క లక్షణాన్ని అవగాహన చేసుకుందాం అనమాట. అసలు ఏంటి వీటి వల్ల మనం ఒక జీవిని జీవించి ఉంది అని చెప్పొచ్చా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, అన్ని జీవులు పెరుగుతాయి. ఎస్, జీవించి ఉన్న జీవి అంటేనే పెరుగుదల చూపిస్తుందని మనం చెప్పుకున్నాం. ఆ పెరుగుదల ఎలా ఉంటుందండి, ద్రవ్యరాశిలో కానీ సంఖ్య వృద్ధి అనేవి పెరుగుదలకున్న 2 జంట లక్షణాలు. పెరుగుదల అనగానే ఫస్ట్ ఏం చూస్తాం, ద్రవ్యరాశి పెరుగుతుందా లేదా, అలాగే దాని యొక్క సంఖ్య నెంబర్ని డెవలప్ చేసుకుంటుందా, అంటే మల్టిప్లై చేసుకుంటుందా లేదా, అంటే 1 దగ్గర స్టార్ట్ అయినది 0 దగ్గర స్టార్ట్ అనేది ఒక 100% ఆర్ 100 మెంబర్స్గా డూప్లికేట్ అయిందా లేదా అనేది మనం చూస్తాం. ఇవన్నీ కూడా పెరుగుదలకు ఉండే
రెండు జంట లక్షణాలుగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. బహుకణ జీవిని కనుక చూసుకుంటే ఏంటంటే ఆ బహుకణ జీవి ఎలా చూపిస్తుంది, కణ విభజన ద్వారా పెరుగుతుంది. ఎస్, బహుకణ జీవి అంటేనే సెల్ డివిజన్, అవునా. ఏకకణం నుంచి ఏం చేస్తుంది, చాలా కణాలు అనేవి డెవలప్ అవుతాయి. అక్కడ ఏం జరుగుతుంది, కణం అనేది విభజన చెందుతుంది, దాని ద్వారా బహుకణ జీవి అనేది పెరుగుదల చూపిస్తుంది. ఇన్ కేస్ ప్లాంట్స్లోకి వచ్చేస్తే ఏంటిది, మొక్కల్లో పెరుగుదల అనేది కణ విభజన ద్వారా జీవిత కాలం అంతా నిరంతరంగా సాగుతుంది. ఎస్, ఇది యానిమల్స్లో ఏంటంటే తర్వాత చెప్పుకుందాం. మొక్కల్లో ఏంటంటే పెరుగుదల కణ విభజన, అంటే మొక్కల్లో కణ విభజన కూడా జరుగుతుందంటే ఎస్, ఖచ్చితంగా అది కూడా ఒక మల్టీ సెల్యులర్ బహుకణ జీవి కాబట్టి మొక్క అనేది, దాంట్లో కూడా పెరుగుదల అనేది ఎలా జరుగుతుందంటే కణ విభజన, కణాల విభజన చెందడం, అంటే ఒక సెల్ నుంచి టూ సెల్స్ నుంచి 4 అలాగనమాట కణాలు విభజన చెందడం ద్వారా ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ జరిగే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ప్లాంట్స్లో జంతువుల పెరుగుదల కొంత వయసు వరకు మాత్రమే జరుగుతుంది. ఎస్, ఈవెన్ యానిమల్స్ బహుకణ జీవులు అయినప్పటికీ వాటిలో ఈ పెరుగుదల అనేది ఏంటంటే కొంత వయసుకు మాత్రమే జరుగుతుంది. ఆ వయసు దాటినాక వాటిలో పెరుగుదల అనేది ఉండదు. అయితే కొన్ని కణజాలాలు కోల్పోయిన కణాల స్థాయిని భర్తీ చేయడానికి కణ విభజన జరుగుతుంది. ఎస్, కొన్ని దెబ్బలు తగలటం వల్ల కానీ, కొన్ని గాయాలు అవటం కానీ, ఆపరేషన్స్, అంటే యానిమల్స్, నాట్ ఓన్లీ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ కూడా ఏంటంటే అలాంటి టైంలో ఏంటంటే దెబ్బలు తగిలినప్పుడు అవి కొన్ని కణజాలు ఏమైపోతాయి, డ్యామేజ్ అవుతాయి. అవి మళ్ళీ ఏమవుతాయి, కోల్పోయినప్పుడు ఏంటి, వాటి ప్లేస్లో ఏమవుతాయి, న్యూ సెల్స్ అనేవి రావాలి. అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిన స్కిన్ కానీ ఆర్గాన్ కానీ ఏదైతే ఉందో అది రిమైనింగ్ సెల్స్ అనేవి సెల్ డివిజన్ జరిగి దాన్ని ఏం చేస్తే పాడైపోయిన సెల్స్ యొక్క స్థానాన్ని భర్తీ చేస్తే ఆ టైంలో ఏంటంటే ఖచ్చితంగా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. కణ విభజన జరిగే వరకు ఏకకణ జీవులు కూడా పరిమాణంలో పెరుగుతాయి. ఎస్, ఏకకణ జీవులు కణ విభజన జరిగే వరకు, ఇక్కడ గుర్తుంచుకోండి, కణాలు విభజన చెందే వరకు ఏకకణ జీవులు సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏం చేస్తే వాటి యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది, వాటిలో కూడా పెరుగుదల ఉంటుంది. సో మీరు అనొచ్చు ఏకకణ జీవులు వాటికి సింగిల్ సెల్లే కదా ఉండేది, ఒకే ఒక కణం కదా ఉండేది, మరి బహుకణ జీవులు అయితే కణ విభజన ద్వారా పెరుగుతాయని చెప్పుకున్నాము. మరి వీటి సంగతి ఏంటంటే అవి ఒక కణం యొక్క పరిమాణం, వాటి యొక్క సైజ్ అనేవి పెరుగుతాయన్నమాట. అది కూడా ఒక రకంగా పెరుగుదలగా కన్సిడర్ చేయొచ్చు. పరస్థానీయం వర్ధనాల్లో సూక్ష్మదర్శిని కింద కణాలు లెక్కించడం ద్వారా ఈ ప్రక్రియ తేలిగ్గా గుర్తించవచ్చు. సో ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్ కింద సెల్స్ని మనం లెక్కిస్తాం కదా, కౌంట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి ఈ ప్రక్రియ అనేది అర్థమవుతుంది అనమాట. అంటే కణ విభజన జరిగే వరకు ఈవెన్ బహుకణ జీవుల్లో కూడా మనం చూసుకుంటే ఒక సెల్ నుంచి నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి రావాలి. ఆ సెల్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఏకకణంతోనే కదా ఏదైనా స్టార్ట్ అయ్యేది. అది కణ విభజన జరిగే వరకు ఆ ఏకకణం ఏం చేస్తుంది, ఖాళీగా ఉండదు. అంటే అది ఇక్కడ మన పెరుగుదల అనేది సజీవుల యొక్క లక్ష్యంగా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అది ఏకకణం ఏం చేస్తుంది, అది తర్వాత ఏం చేయాలి, బహుకణ జీవి యొక్క లక్షణం కాబట్టి సెల్ డివిజన్ జరగాలి. సెల్ డివిజన్ జరగాలి అంటే అది రెడీగా ఉండాలి కదా డివిజన్కి. అంటే కణ విభజన జరిగే వరకు, ఆ కణం అనేది విభజన జరిగే వరకు ఆ ఏకకణం ఏమవుతుంది, దాని యొక్క పరిమాణం పెరిగి ఎప్పుడైతే అది డివిజన్కి రెడీగా ఉంటుందో అప్పుడేమవుతుంది, ఇంకో సెల్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. కణ విభజన జరిగే వరకు ఏకకణ జీవి కూడా పరిమాణంలో పెరుగుతుంది. అంటే ఏకకణ జీవి ఇక్కడ మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ గురించి చెప్పుకుంటున్నాం, అంటే బహుకణ జీవుల గురించి చెప్పుకుంటున్నాం. ఒక కణం ఉంది, అది బహుకణ జీవి యొక్క లక్షణమైన కణం, అంటే బహుకణ జీవి కణం అనుకుందాం. అదేం చేయాలి, కణ విభజన చేయాలి. ఏకకణ జీవి అంటే ఒక సెల్తో సరిపోతుంది. బట్ ఇక్కడ బహుకణ జీవి ఏం చేస్తుంది, కణం నుంచి ఇంకో కణం రావాలి, కణాలు అనేవి డెవలప్ అవ్వాలి, సెల్ డివిజన్ అనేది జరగాలి. ఇక్కడ జరగాలంటే ఏం చేయాలి, ఆ కణం అనేది కణ విభజన జరగాలి. బట్ కణ విభజన జరగటానికి ఆ ఏకకణం అనేది రెడీగా లేదు. అది అప్పటి వరకు జీవించి ఉంది ఆ సెల్ అని చెప్పాలంటే ఏం చేయాలి, అది పరిమాణంలో పెరిగి, ఎప్పుడైతే పరిమాణంలో పెరుగుతుందో దెన్ అప్పుడు మాత్రమే సెల్ డివిజన్ జరుగుతుంది. సెల్ డివిజన్ జరిగి అప్పుడు కణాలని విభజన చెందుతాయి అన్నమాట. ఓకే, కొన్ని నిర్జీవ వస్తువులను కూడా పెరుగుతాయి, కొన్ని నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతాయి కదా. మరి ఇక్కడ మనం ఏమనుకున్నాం, జీవించడం అంటే పెరుగుదల అని ఫస్ట్ చెప్పుకున్నాం కదా. మరి నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతున్నాయి కదా.
ఎస్, నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతున్నాయి. అంత మాత్రాన వాటిని సజీవుల కింద జీవించి ఉన్న వాటిగా మనం కన్సిడర్ చేయలేము. పర్వతాలు, శిలలు, ఇసుక తిన్నెలు కూడా పెరుగుతాయి. అవును, పర్వతాలు పెరగటం మనకు తెలుసు, శిలలు కూడా పెరుగుతాయి, ఇసుక తిన్నెలు కూడా పెరుగుతాయి. అయితే నిర్జీవులు ప్రదర్శించే ఈ పెరుగుదల వాటి ఉపరితలాలపై పదార్థాల సంచయనం ఇవన్నీ కూడా నిర్జీవులు అన్నమాట. వీటి యొక్క పెరుగుదల ఎలా ఉంటుంది? పర్వతాలు నిర్జీవులు, శిలలు, ఇసుక తిన్నెలు ఇవన్నీ కూడా నిర్జీవులు. వాటి యొక్క పెరుగుదల ఏంటంటే ఉపరితలాలపై పదార్థాలు సంచయనం చెందటం వల్ల మాత్రమే జరుగుతుంది. అంటే పదార్థాలు వచ్చి చేరటం వల్ల మాత్రమే జరుగుతుంది, కానీ ఇంటర్నల్గా జరగదు అని ఇక్కడ చెప్తున్నారు. జీవులలో పెరుగుదల లోపల నుంచి ఇంటర్నల్గా జరుగుతుందన్నమాట. జీవులలో అంటే సజీవులలో పెరుగుదల, నిర్జీవులలో సంచయనం బయట నుంచి వచ్చి పదార్థాలు పడటం వల్ల అది జరుగుతుంది. బట్ జీవులలో అంటే సజీవుల పెరుగుదల లోపల నుంచే జరుగుతుంది. కాబట్టి పెరుగుదల అనేది జీవులు నిర్వర్తించే లక్షణంగా పరిగణనలోకి తీసుకోలేం. సో ఇది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాక జీవించడం అంటే పెరుగుదల, దాని ద్వారా మనం గుర్తించవచ్చని. ఇక్కడ జీవులు పెరుగుతున్నాయి, సజీవులు పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ పెరుగుదలని జీవులు నిర్వర్తించే లక్షణంగా, అంటే జీవులను నిర్వచించే లక్షణంగా డిఫైన్ చేయడానికి తీసుకోవటం జరగదు అని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు, మరణించిన జీవి పెరగదు. అది ఏదైనా కూడా పెరగదు. అంటే నిర్జీవులు వేరు, సజీవులు వేరు, మరణించినవి కూడా వేరు. ఈ మూడింటికి ఉన్న వేరియేషన్ మీరు గుర్తించాలి. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.